కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానికి ప్రాముఖ్యమైన ఉద్దేశము, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా సరే ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అదేవిధంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. గత సంవత్సరంలో జనవరి 1 వెళ్ళిపోయింది, ఇప్పుడు కూడా జనవరి 1 వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం ఏంటని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పెద్దలు, కూటమి ప్రభుత్వ నాయకులు నిరుద్యోగ యువతుల సమస్యల పరిష్కారం వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క ఓట్లతో గెలిచిన మీరు ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క ఊసెత్తకపోవడం చాలా అన్యాయం. యువకుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇది మామూలుగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తా ఉన్నాం. లేని లక్ష్యంలో అనేకమైన పోరాటాలు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా చేసి కూటమి ప్రభుత్వ నాయకుల మెడలు వంచైనా సరే నిరుద్యోగుల సమస్యల పక్షాన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.